ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలో నగరంలో సర్వీసులు అందిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహిళలు, పురుషులందరికీ ఉచిత జర్నీ అవకాశం కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుండి ఈ పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వేతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే ఎంఓయూను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ, న్యాయశాఖ సీఎంఓ ఆమోదానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించాక ఈ ఎంఓయూను రైల్వే బోర్డుకు పంపించనున్నారు. రైల్వే బోర్డు ఆమోదించాక రేవంత్ ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ స్కీమ్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకయ్యే మొత్తం ఖర్చును దక్షిణ మధ్య రైల్వేకు ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకం అమలుకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలు గుర్తించారు. వీటిని పరిష్కరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఈ పథకం అమలుపై అవకాశాలను పరిశీలించాల్సిందిగా రైల్వే శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే దీనికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వానికి రైల్వే శాఖ తెలిపింది. వాటిని పరిష్కరించిన అనంతరం ఉచిత జర్నీని అమలు చేయనున్నారు. దీనివల్ల నగరంలో కొంతమేర ట్రాఫిక్ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉచిత ప్రయాణం వల్ల ఎక్కువ మంది ప్రయాణించే వీలు ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి 10 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగినా అందుకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం భరించేందుకు సిద్ధమవుతోంది. కరోనాకు ముందు రోజుకి 1.2 లక్షల మంది ఎంఎంటీఎస్లో ప్రయాణించేవారు. ఇప్పుడు అది 50,000కు తగ్గింది. ఇప్పుడు ఫ్రీ జర్నీ వల్ల పూర్వ వైభవం వస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు కాలుష్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎంఎంటీఎస్ సర్వీసులు ఎక్కువ నడపాలని రైల్వే శాఖను ప్రభుత్వం కోరుతోంది. ఇక ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద ఆర్టీసీ షటిల్ బస్సులను నడపనున్నారు. ఇక బస్సుల కోసం రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్థలం కేటాయించనున్నారు. దీనివల్ల ఎంఎంటీఎస్ స్టేషన్లో దిగగానే ప్రయాణికులు సులువుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.